ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. లేవీకాండం 26వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుంటున్నాం. మీరు నా కట్టడలను అనుసరించి నడిచిన నా ఆజ్ఞను అనుసరించి వాటిని నడిచిన ఎడల మీకు గొప్ప దీవెన ఇస్తానని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కట్టడలు అనుసరించి మనం నడిచినప్పుడు మనకు ఇచ్చే దీవెన ఏమిటంటే, ఎందుకని ఆయన ఎగిప్తు దేశత్వంలో నుంచి మనం విడిపించి వాగ్దత్త దేశంలోకి తీసుకొచ్చిన తర్వాత దేవుడు వాళ్ళకు కట్టడ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారితో మాట్లాడుతున్నారు. ఏమని అంటున్నాడంటే, మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల మీకు వర్షం కురిపించదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలములో చెట్లు ఫలించును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు, మీ దేశంలో మీకు క్షేమం కలుగు చేయుదును, మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు, మీ దేశంలో మృగములు లేకుండా చేసేదను, దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు శత్రువులను తరిమిదరు, మీ శత్రువులు ఎదుట ఖడ్గము చేత కూలుదరు. ఏలనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంధానం ఇచ్చి విస్తరింపచేసి మీతో చేసిన నిబంధనలను స్థాపించేదను. మీరు క్రొత్త పంటను వచ్చే వరకు పాత పంటనే భుజిస్తారు. నా మందిరము మీ మధ్యలో ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు, మీ మధ్య నడిచెదను, మీ యందు నా మనసు సంతోషంగా సమాధానంగా ఉంటుంది అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు వారిని ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించి వాగ్దత్త ప్రదేశంలోకి తెప్పించి వారు నాటని చెట్లు, వాళ్ళు వేయని పంట వాళ్ళు భుజించుతున్నట్టు చూస్తున్నాం. వారు కట్టని ఇళ్లలో నివసిస్తున్నట్టుగా చూస్తున్నాం. మీరు ఏం చేయాలి? నా కట్టడలు అనుసరించి నడుచుకోవాలి. నడుచుకుంటే నేను మీ యందు సంతోషించి మీకు అన్ని మేలే చేస్తాను. మీరు నా కట్టడలు అనుసరించి నడుచుకోకపోతే నా కోపం మీ మీదకి వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకైతే దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు. ఏమిటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వాక్యంలో మీ దేహము నాకు ఆలయం అని చెప్పారు. మీ దేహం నాకు ఆలయమని, పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరుగరా, నా ఆత్మ మీలో నివసించుదని మీరు ఎరుగరా అని అడుగుతున్నాడు. ఎవడైనా నా ఆత్మను పాడు చేసిన యెడల వాడిని నేను పాడు చేస్తాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేహాన్ని దేవుడు ఆలయంగా మార్చుకొని మనలో జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ఎంత గొప్పదనిదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయితే దేవుని ఆత్మ మనలో నివసించాలంటే మనం ఆయన ఆజ్ఞాన్ని అనుసరించి జీవించాలి. ఆయన వాక్యానుసారం మన జీవితం జీవించాలి. ఆయనకి ఇష్టమైన జీవితం జీవించాలి. జీవిస్తే ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకునేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మనలో నివసించాలంటే మనం ఎలా జీవించాలి అని గమనించినట్లయితే, మనం ఆత్మ మనలో ఉండాలంటే ఆత్మఫలం కలిగి జీవించాలి. ఆత్మఫలం ఏమనగా గలతీయులకు రాసిన పత్రిక 22-23లో చూసినప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము, సాత్వికము అని వాటితో 9 ఫలంతో నింపుకున్న వారమై ప్రభు కోసం మనము సాక్షులుగా జీవించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే శరీర కార్యాలు మనలో ఉంటుందో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నుంచి దూరం అయిపోతాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మోసపుచ్చే దురాత్మల ప్రవాహం ఎక్కువైపోయింది. ఎందుకంటే దేవుని ఆత్మ లేదు, ఆత్మఫలం లేదు. అయినా వారు భాషలో మాట్లాడుతున్నారు, సూచక క్రియలు చేస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా అపవాది క్రియలే. ఎందుకంటే వాడు ఇవన్నీ చేయగలడు. ఎందుకంటే మనం గమనించినప్పుడు భాషలో దెయ్యములు కూడా మాట్లాడతాయని వాక్యంలో చూస్తున్నాం. భాషలైనా నిరర్ధకమైపోను అని దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. భాష మాట్లాడినంత మాత్రాన వారు దేవుని భాష మాట్లాడుతున్నారని మనం అనుకోవటానికి వీల్లేదు. నేటి దినాలు ఎంతోమందిని చూస్తున్నాం. అలాంటి వారిలో ఒక్కటే మనం గమనించాల్సింది, వారిలో ఆత్మఫలం ఉన్నాయా, శరీర కార్యంలో అలా పనిచేస్తుందా? కుటుంబంలో సమాధానం లేకుండా ఆత్మతో నింపబడిన వారు ఎలాగుంటారండి? మరి అది అబద్ధమని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో మనకు అనుమానపడవలసిన అవసరం లేదు. ఎవరైతే ఆత్మఫలం చేత నడిపించబడుదరో వారిలో పరిశుద్ధాత్ముడు ఉంటారు అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆనాడు వారు దేవుని కట్టడలు అనుసరించి జీవించినప్పుడు అన్ని విషయాలు, లోక సంబంధమైన అన్ని మేలు వాళ్ళకు దేవుడు కలుగు చేశాడు. ఈనాడు మనం
ఆత్మలో జీవించినప్పుడు లోక సంబంధమైన మేలులే కాక పర సంబంధమైన మేలు కూడా మన కొరకు దాచిపెట్టి ఉన్నాడని గుర్తించి దేవుని వాక్యానుసారం మన జీవితం మనం జీవించినట్లుగాను ఆయన ఆశీర్వాదం మనం పొందినట్లుగాను దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మీరు మా దేవుడు అయినందుకు స్తోత్రం, మా ప్రభు అయినందుకు స్తోత్రం. మా వ్యక్తిగత జీవితాల్లో మేమందరం నీ ఆత్మతో నింపబడిన వారమని, మా దేహం నీకు నివాస స్థలంగా ఏర్పరచుకొని ఆత్మఫలంతో నిండుకున్న వారమై నీకు సాక్షులుగా జీవించుటకు సహాయం చేయమని, నీ మేలను మేము అనుభవించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్య నామనాది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.